చూడండి చూడండి ఫ్రెండ్స్ సీతాఫలం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు వచ్చి ఉదయం 6 గంటలు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లోని ఉపాధి పనికి వెళ్తున్నాము. ఎంత దూరం వెళ్తున్నామో చూడండి, లైవ్లో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం నడుస్తున్న దారి అయితే చాలా అడవిలో వెళ్ళే మార్గం అండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మా ఊరు సెంటర్ పారి ఏంటి చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇంటి ముందల సోలు చూడండి, పైన పండిస్తున్నాం ద్రాక్ష. ఇంటి ముందల పాండ్రం మీదే కొడుకు. చూడండి మా బామ్మ అక్క ముసలే లాస్ట్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, లైన్గా వెళ్తున్నారు ఉపాధి పనులకి. నీళ్ళు పడుతున్నారు, ఉపాధి పనుల కోసం నీళ్ళు తెస్తుండ్రు. చూడండి, అడవి వెళ్ళే మార్గం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లైన్గా నడండి, లైన్గా చూడండి ఫ్రెండ్స్, లైన్గా నడుస్తున్నారు ఫ్రెండ్స్. 5:30 అవుతుంది, చీకటిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ చెట్టు. ఇవన్నీ మొత్తం మాడి తోటలండి ఇవన్నీ. ఓకే, మేము వెళ్తున్న కొండ చూడండి, కొండ ఎక్కుతున్నాము, అలసిపోతున్నాం. ఏం చేస్తాం, కష్ట జీవులం కదండి, పని చేయాలి తప్పదు. కష్టపడి ఎక్కుతున్నాం కొండకి, ఏం చేస్తాం. పరిగెట్టి ఎక్కుతున్నా. అందరూ అనుకున్నారు, ఫస్ట్ నేనే ఏదో పొడి చేద్దామని ముందు వెళ్తున్నా. పైనాపిల్ చెట్టు, ఇవన్నీ మొత్తం పసుపు తోటలండి. ఓకే, పెండ్లం చెట్లు, ఇవి పెండ్లం మొక్కలు. చూడండి ఎంత పైకి ఎక్కుతున్నామో. చూడండి అలసిపోయింది, చూడండి అలసిపోయింది బాగా. ఇవన్నీ మొత్తం సీపురు మొక్కలు ఫ్రెండ్స్. ఓకే, ఆరం ఎక్కలేకపోతుంది. ఓరు బాబు, ఏంటి కొండ. ఈ మొక్క పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకైతే తెలియదు. టేక్ చెట్లు చూడండి, మొత్తం సీపురు పంటే. చూడండి మొత్తం సీపురు పంటే. చూడండి మాడి చెట్టు ఎంత హైట్గా ఉందో. చూడండి, ఇది కండ్ల మొక్కలండి. ఇవి కింద పెద్ద పెద్ద కాండ్లు ఉంటాయి కదా, అవి ఇవన్నీ పూల మొక్కలండి. చూడండి ఫ్రెండ్స్, సీతాఫలం చెట్లు తక్కువే కాసాయి. చూడండి, అడవి మిరపకాయలండి ఇవి. ఓకే, ఇవి 10 రెట్లు ఎక్కువగా ఎర్రగా ఉంటాయి. ఇవన్నీ జునుము చెట్లు, జునుము మొక్కలు. ఇదో పనస చెట్టు. చూడండి ఫ్రెండ్స్, జీకే చెట్లు ఇవి. జిలక్కళ్ళు అంటారు కదా, ఈ చెట్టు నుంచే వస్తుంది కళ్ళు. ఇంకా ఎక్కుతున్నాం, మ్యాక్సిమం 1 కిలోమీటర్ నడిచాము, ఇంకా రాలేదు మా పని దగ్గర అయితే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చాలా హైట్కి వచ్చి కొండ మీద వచ్చి మా ఉపాధి పనులు అయితే చేస్తున్నాము. ఉపాధి పనులు చేస్తున్నామే కానీ అమౌంట్ అయితే చాలా తక్కువ పడుతుంది. రోజుకి 250 పడట్లేదు. మేము ఎంత కరెక్ట్గా కొలతగా తవ్వినా సరే మాకైతే తక్కువగానే వస్తుంది అమౌంట్. 180-200 అలా పడుతుంది, సరిపోదు. ఉదయం 6 నుంచి 11:30 వరకు చేస్తామండి. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎదురు చెట్లు అయితే చాలా హైట్గా ఉన్నాయి. వామ్మో, చూడండి ఫ్రెండ్స్, సీతాఫలం అడవిలో దొరికే అంటి మొక్క. చూడండి ఫ్రెండ్స్, అడవిలో అయితే నేను వెళ్తున్నా. ఇవన్నీ మొత్తం సీపురు మొక్కలే. వామ్మో, కష్టంతో కూడుకున్న పని అడవిలో తిరగాలంటే. ఓకే, ఉపాధి పని షురు అయ్యింది. ఫ్రెండ్స్, యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఉపాధి పనుల కోసం సిద్ధమవుతున్నారు ఫ్రెండ్స్. కొంతమంది అయితే ఇప్పుడు వస్తున్నారు. చూడండి, రెండో గాలి. చూడండి ఫ్రెండ్స్, మా ఉపాధి పనులు. మనిషికి 4 మీటర్లు.
చూడండి, గిరిజనుల ఆడవాళ్ళు మహా స్ట్రాంగ్, పెళ్ళము మొగుడు అందరూ బిజీ, అందరూ బిజీ. రేపు టీడీఓకి లేదండి ఫ్రెండ్స్. పసుపు మొక్కలు అయితే పీకేస్తున్నాను, ఎందుకంటే రాయి కట్టేటప్పుడు తగిలేస్తున్నాయి. చూడండి, ఇదా మేడం తీసుకో తీసుకో. కుంభకర్ణుడు చూడండి పని చేస్తున్నాడు, మామూలుగా లేదు. చూడండి ఫ్రెండ్స్, మనసుకు 4 మీటర్లు కదా, స్పీడ్కి చేసి వెళ్ళిపోవాలి. ఓకే సోమా, మామూలుగా లేదు మనతో. ఫార్మాలిటీకి నా ముఖం చూపిద్దాం అనుకొని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. పాపం పసుపు మొక్కలు తీసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదే లైన్ దారం అంట. చూడండి ఫ్రెండ్స్, దీన్నే కొండనట్టు అంటారు ఫ్రెండ్స్. ఓకే, బాగుందా? నచ్చితే ఒక లైక్ ఫ్రెండ్స్. మా బ్లాక్ బ్యూటీ కోర్టు నిలబడుతున్నారా నాయన. జయరాజు డబ్బులు మామూలుగా లేదు. దిస్ ఈస్ 90 పవర్. మా గిరిజనులు వాడే గొడ్డల్లి. లేక సారీ కనిపించదు. వెయిట్, నిలబడ్డమే క్రియేటివిటీ. వెయిట్, అది పనా, ఏటి పనా. చూడండి ఫ్రెండ్స్, ఉపాధి పని అయితే అయిపోయింది. 2 లైన్లు తవ్వున్నాం చూడండి. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్.